హాయ్. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు మనం తొందరపడి రియాక్ట్ అయిపోయి తర్వాత అయ్యో ఇలా అనకుండా ఉండాల్సింది అని ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? మరి అలా అయితే ఈ వీడియో మీకోసమే. చాలాసార్లు మనము ఇలా అనకుండా ఉండాల్సిందని గొడవ జరిగాక అనుకుంటాము. కామ్గా ఉండడం అంటే సైలెంట్గా ఉండడం కాదు, కాన్షియస్లో ఉండి రెస్పాండ్ అవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో బాస్ మీ మీద అరుస్తున్నారనుకోండి, ఆ టైంలో మీరు కూడా కోపడి ఎదురు చెప్తే ప్రాబ్లము పెద్దదవుతుంది. అదే మీరు సైలెంట్గా ఉండి ఆయన చెప్పేది విన్నారనుకోండి, సొల్యూషన్ అప్పటికి ప్రాబ్లం సెటిల్ అయిపోతుంది. దీన్నే మనము కాన్షియస్నెస్ రెస్పాన్సివ్నెస్ అంటాము. అంటే ఏదన్నా పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా దానికి తగ్గట్టుగా మనం ఆలోచించి ప్రతిస్పందించడం అనమాట. అదే విషయం మీ రిలేషన్షిప్లోనూ మీ పిల్లలతో మీరు వ్యవహరించే తీరులోనూ వస్తుంది. మార్నింగ్ స్కూల్ హడావుడిలో బాబు వల్ల పాప వల్ల ఏదైనా తప్పు జరిగిందనుకోండి, వాళ్ళని కొట్టేసి కేకలేసి అరిచేయకుండా, మీరు హడావుడిగా బైక్ కీస్ వెతుకుతున్నారు, ఇంట్లో వాళ్ళ మీద అరిచేయకుండా కొంచెం కాన్షియస్గా ఉండి పరిస్థితిని కనుక మన కంట్రోల్లో, మన ఆలోచనని మన కంట్రోల్లో ఉంచుకుంటే అప్పటికి చక్కదిద్దుకున్నట్టే అవుతుంది. అన్నిసార్లు రియాక్ట్ అవ్వకుండా ఉండడం సాధ్యమేనా అంటే కొన్నిసార్లు అనుకోకుండా తప్పు జరిగిపోతుంది, అవతల వాళ్ళ మీద తెలియకుండా అరిచేస్తాము. మరి అప్పుడేం చేయాలంటే రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ మీ వల్ల ఎఫెక్ట్ అయింది, మీ రియాక్షన్ వల్ల, మీ తొందరపాటుతనం వల్ల ఎఫెక్ట్ అయింది అని మీకు అనిపిస్తే కనుక వెంటనే దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్తో మీరు కోపంగా ఆర్గ్యూ చేస్తూ ఏదో మాట అనేసారనుకోండి, తర్వాత వాళ్ళకి కామ్ అయ్యాక మెసేజ్ పెట్టండి, సారీ అనో లేకపోతే చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనో చిన్న మెసేజ్ చేయండి, అది అప్పటికి సాల్వ్ అయిపోతుంది. ఇంకొక చిన్న టెక్నిక్ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి, ఎవరైనా సరే ఆఫీస్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, మిమ్మల్ని కంటిన్యూస్గా క్రిటిసైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని మనం గ్రే రాక్ టెక్నిక్ అంటాం. అంటే వాళ్ళకి మనం బోరింగ్గా కనిపించాలి, వాళ్ళు మిమ్మల్ని కాన్స్టెంట్గా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నా సరే ఓకే అలాగే అంటూ సింపుల్గా సమాధానం చెప్పేయండి. మీ నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోతే వాళ్ళ క్రిటిసిజం కూడా వాళ్ళకి వాల్యూ అనిపించదు, వాళ్ళు దాన్ని మానేస్తారనమాట. కానీ మనం ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కొన్నిసార్లు అనుకోకుండానే పరిస్థితి మన చేయి దాటిపోతుంది, మనము కంట్రోల్ లూజ్ అవుతాము. అలాంటప్పుడు మన బాడీ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, మైండ్లో ఆలోచనలు పరుగులు పెడుతుంటాయి, కొంతమందికి జా టైట్ అయిపోతుందన్నమాట. ఇవన్నీ మీ బాడీ మీకు ఇచ్చే సిగ్నల్స్ కామ్ డౌన్ అవ్వమని. అలాంటప్పుడు ఏం చేయాలంటే చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోవడం, ఒక స్ప్లాష్ వాటర్ మొహం మీద తీసుకోవడం లాంటివి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీలో ఏదన్నా హీటెడ్ డిస్కషన్ లేదా ఆర్గ్యుమెంట్ జరుగుతుందనుకోండి, అది గొడవ పెద్దదయ్యేలాగా అనిపిస్తే అక్కడి నుంచి బయటికి వెళ్ళండి, ఒక 2 నిమిషాలు బయటికి వెళ్ళి వాటర్ తాగి చూడండి. అలా చేయడం వల్ల పరిస్థితితో పాటు మీ ఆలోచన కూడా మారుతుంది. ఏదైనా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మీ పాయింట్ని చాలా క్లియర్గా క్రిస్ప్గా చెప్పండి, ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఎక్కువగా మాట్లాడడం వల్ల మీ పవర్ కోల్పోయినట్టు అవుతుందన్నమాట. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా విని ఐ అండర్స్టాండ్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పండి. మీ కాన్ఫిడెన్సే అవతల వాళ్ళకి పవర్ తగ్గించినట్టుగా అవుతుంది. సో మీ పాయింట్ని ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారనేదే ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్లో మాత్రం. ఇంకొకటి, ఏదైనా ఎమోషన్లో రియాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు దాన్ని యాక్షన్లోకి మార్చండి. అంటే మీకు కోపం వచ్చింది, ఏదన్నా పని చేయండి, క్లీన్గా సర్దుకునేలాగా చేసుకోండి, బయటికి వర్కౌట్ చేయండి, లేదా వాకింగ్కి వెళ్ళండి, జర్నలింగ్ చేయండి, మీ ఒపీనియన్స్ అన్నిటిని ఒక పేపర్ మీద రాసుకోండి. సో మీ ఎమోషన్స్ని కరెక్ట్ వేలో వెంటౌట్ చేయండి, రాంగ్ వేలో కాకుండా. మీ అటెన్షనే మీ కరెన్సీ అని గుర్తుపెట్టుకోండి. అంటే మీ అటెన్షన్ దేనికి ఇస్తున్నారు, ఎలాగ మీరు టైంని సేవ్ చేసుకుంటున్నారు, అది మీ మనీతో సమానము. ఆఫీస్లో ఎవరైనా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కానీ సోషల్ మీడియాలో దేని గురించి అయినా కానీ మీరు టైం స్పెండ్ చేస్తున్నారంటే మీ మనశ్శాంతితో పాటు మీ టైంని, మీ మనీని కూడా కోల్పోతున్నారని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైనా మీ ప్రయారిటీ కాని విషయాన్ని గురించి మీ దగ్గర డిస్కస్ చేస్తున్నప్పుడు కొంచెం అవేర్నెస్తో ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా గాసిప్ తీసుకొచ్చారు, ఎవరి మీదైనా క్రిటిసైజ్ చేస్తున్నారు, అప్పుడు గుర్తుంచుకోవాలి, ఇది నా అభిప్రాయం కాదు వాళ్ళది. వేరే వాళ్ళ అభిప్రాయానికి మీరు అన్నిటికీ తలాడించాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఇది నా ఒపీనియన్ కాదు మీది అని డిటాచ్మెంట్ ఫీలింగ్తో ఉండండి. చాలా ఎనర్జీని సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. పరిస్థితి మీ చేయి దాటిపోతుంది అనిపించినప్పుడు ఒక 5 సెకండ్లు పాజ్ తీసుకోండి. ఆ 5 సెకండ్ల పాజ్ కూడా మీరు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కరెక్ట్ వేలో రెస్పాండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్స్ ట్రై చేయండి, దానివల్ల పరిస్థితి ఎప్పుడు మీ కంట్రోల్లోనే ఉంటుంది.
ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేమీ స్పాంజ్ కాదు. చుట్టూ ఉన్న ప్రతి నెగిటివిటీని అబ్జర్వ్ చేసుకోవడానికి. మీ చుట్టుపక్కల ఎవరైనా నెగిటివ్ వ్యక్తులు ఉన్నారు, అది మీకు అవసరం లేదు అనిపిస్తే మీ ఇద్దరి మధ్యలో ఒక గాజు గోడ, ఒక గ్లాస్ ఉన్నట్టుగా భావించుకోండి. సో వాళ్ళ నెగిటివిటీ మిమ్మల్ని అంటట్లేదని భావించుకోండి. దానివల్ల మీ ఎనర్జీ చాలా సేవ్ అవుతుంది. ఏదైనా విషయంలో మీరు రిపీటెడ్గా ట్రిగ్గర్ అవుతున్నారు అని మీకు అనిపిస్తే దాన్ని మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. లైఫ్లో ఇది నాకు ఏం నేర్పిస్తుంది, ఇది నా పాస్ట్ ఎక్స్పీరియన్స్కి ఎక్కడ కనెక్ట్ అయింది అని ఈ 2 క్వశ్చన్స్ వేసుకోవడం వల్ల మీరు దేనికి ట్రిగ్గర్ అవుతున్నారో, ఆ ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఆ పాయింట్ మీకు ఏం నేర్పిస్తుందో అనేది మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ పాటించడం ద్వారా మీ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా పరిస్థితిని మీ కంట్రోల్లోనే ఉంచుకోవచ్చు. మరి మీకు ఏది నచ్చింది, మీరు ఇప్పటి నుంచి ఏది పాటిద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. Thank you. Follow for more psychological updates. I am Radhika, psychologist and relationship coach.